ప్రతిరోజు 13,000కు పైగా రైళ్లు భారత్లో నడుస్తాయి. కొన్ని వేగంగా ప్రయాణిస్తే మరికొన్ని నెమ్మదిగా కదులుతాయి. అయితే ఈ వీడియోలో 500 కిలోమీటర్లకు పైగా ఆగకుండా ప్రయాణించే ఒక ప్రత్యేక రైలు గురించి చెప్పబోతున్నాను. భారతదేశంలో అతి పొడవైన నాన్ స్టాప్ రైలు ముంబై సెంట్రల్ హాపా దురంతో ఎక్స్ప్రెస్. ఈ రైలు ఏకధాటిగా 493 కిలోమీటర్లు ప్రయాణిస్తోంది. ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు 5 గంటల 50 నిమిషాల్లో ప్రయాణం పూర్తవుతుంది. ముంబై నుంచి హాపా వెళ్లే ఈ రైలు మార్గ మధ్యంలో కేవలం 3 స్టేషన్ల వద్ద మాత్రమే ఆగుతుంది. ముంబై నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరి 493 కిలోమీటర్లు నిరవధికంగా ప్రయాణించి తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు అహ్మదాబాద్ కి చేరుకుంటుంది. ఈ రైలు ముంబై నుంచి నేరుగా అహ్మదాబాద్ లో ఆగుతుంది. మొత్తం ప్రయాణానికి 6 గంటల సమయం పడుతుంది. వందే భారత్ సక్సెస్ తర్వాత భారత్ రైల్వే వ్యవస్థ వేగంగా మారుతోంది. త్వరలో హైడ్రోజన్, హైపర్ లూప్ వంటి ట్రైన్స్ రానున్నాయి. మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి.